సిటీ కేబుల్. తాండూరులో ఇంటర్మీడియట్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి. కస్టోడియన్లు కృష్ణయ్య, కిష్టప్ప. ఇంటర్మీడియట్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కస్టోడియన్లు కృష్ణయ్య, కిష్టప్పలు తెలిపారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ బుధవారం నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని, తాండూరు పట్టణంలో 7 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 10,800 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంలో 9,380, వొకేషనల్ విభాగంలో 8,000 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. పరీక్షలు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతాయని తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2 A-B పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, సింధు బాలికల జూనియర్ కళాశాల, సిద్ధార్థ జూనియర్ కళాశాల, భాష్యం జూనియర్ కళాశాల, TMRJC, TSWR కళాశాలలు మొత్తం అనగా 7 పరీక్షా కేంద్రాలు ఏర్పాటయ్యాయని తెలిపారు. TMRJC, TSWR కళాశాలల్లో వొకేషనల్ విద్యార్థుల పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షకు ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖ సహాయ సహకారాలు అందించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు స్వేచ్ఛాయుత వాతావరణంలో పరీక్షలు రాసేలా అన్ని ఏర్పాట్లు తీసుకున్నామని, ముఖ్యంగా విద్యార్థులు ఎలాంటి చీటింగ్ కు పాల్పడరాదని, ఎలక్ట్రానిక్ వస్తువులు, వాచ్లకు అనుమతి లేదని కస్టోడియన్లు కిష్టప్ప, కృష్ణయ్యలు తెలిపారు. ఐపీ మార్చ్ 2025 ఎగ్జామినేషన్కు కస్టోడియన్గా నేను జి కృష్ణయ్య, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పెద్దమ్మ లైబ్రేరియన్గా, మరియు గౌరవనీయులు శ్రీ కిష్టప్ప సార్ JNN సివిక్స్ ప్రభుత్వ జూనియర్ కళాశాల తాండూరు కస్టోడియన్గా నియమితులు కావడం జరిగింది. గౌరవ ఇంటర్ బోర్డు కార్యదర్శి గారి మరియు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శ్రీ శంకర్ సార్ గారి ఆదేశాలు, సూచనలు అనుసరించి మేము తాండూరు PS కింద ఉన్నటువంటి 7 సెంటర్లు విజిట్ చేయడం జరిగింది. ఆ 7 సెంటర్లు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2 సెంటర్లు A and B, మరియు సింధు జూనియర్ కళాశాల, మరియు భాష్యం జూనియర్ కళాశాల, సిద్ధార్థ జూనియర్ కళాశాల, మరియు TMRJC తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ 1, మరియు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్, ఈ విధంగా 7 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులను వొకేషనల్ సెంటర్గా 2 సెంటర్లు ఉన్నాయి. ఒకటి హైదరాబాద్ రోడ్లో ఉన్నటువంటి TMRJC మరియు సోషల్ వెల్ఫేర్, అక్కడ వొకేషనల్ విద్యార్థులకు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఈసారి కొత్త నిబంధన కూడా వచ్చింది. సెంటర్ లొకేషన్ అనేది విద్యార్థుల హాల్ టికెట్ పైనే ముద్రించడం జరిగింది. సెంటర్ లొకేషన్ అందులో QR కోడ్ను పరిశీలించినట్లయితే సెంటర్ లొకేషన్ ఈజీగా మనము స్టూడెంట్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అదేవిధంగా జనరల్గా విద్యార్థులు మొదటి సంవత్సరం విద్యార్థులు 12 రోజులకు గాను 10,800 మంది ఎగ్జామ్కి అపేర్ అవుతున్నారు. అదేవిధంగా జనరల్ సెకండ్ ఇయర్ 9,300 మంది విద్యార్థులు అపేర్ అవుతున్నారు. వొకేషనల్ మొదటి సంవత్సరము 4,300 మంది, అదేవిధంగా సెకండ్ ఇయర్ 3,200 మంది విద్యార్థులు 12 రోజులకు గాను అపేర్ అవుతున్నారు. ఈసారి కొత్త నిబంధన ఏంటంటే విద్యార్థులు ఎవరు రిస్ట్ వాచెస్ ఎవరు ధరించకూడదు. అదేవిధంగా 8:45 లోపల విద్యార్థులు తమ సెంటర్లకు చేరుకొని హాల్లోకి ప్రవేశించాలి. ఎందుకంటే ఈ విధంగా ఎండాకాలం కాబట్టి కొద్దిగా ఆలస్యమైన ఏమైనా ఈసారి కమిషనర్ గారు చెప్పినట్టు 9:05 వరకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ విద్యార్థులు ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ అపేర్ అయిన ప్రతి ఒక్క విద్యార్థికి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. IPE మార్చ్ 2025 సంవత్సరం ఎగ్జామ్స్ రేపటి నుండి అంటే 5 నుండి 22వ తారీఖు వరకు జనరల్ అండ్ వొకేషనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మరి ఈ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి 3 సెట్ల పేపర్లు పోలీస్ స్టేషన్లో డిపాజిట్ అయినాయి. అవి సకాలంలో రేపు 8:30కు అక్కడ డిస్పాచ్ అయ్యి అన్ని సెంటర్లకు వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళిన వెంటనే విద్యార్థులందరూ కూడా సార్ చెప్పినట్లు గౌరవ కమిషనర్ గారు, అదేవిధంగా గౌరవ ఇంటర్ జిల్లా అధికారి శంకర్ సార్ గారు వారి యొక్క సూచన సలహాల మేరకు అన్ని సెంటర్లను విజిట్ చేయడం జరిగింది. విద్యార్థులందరూ కూడా సకాలంలో చేరుకొని ఇప్పుడు ఈ సంవత్సరం కొత్తగా నిబంధన ఏంటంటే 9 గంటల వరకు విద్యార్థులందరూ రావాలి. లేని పక్షంలో ఒక 5 నిమిషాలు కూడా గౌరవ కమిషనర్ యొక్క ఆదేశాల మేరకు మినహాయింపుని ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా 7 సెంటర్లు తాండూరు పరిధిలో, తాండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎగ్జామ్కి సంబంధించి 7 సెంటర్లు ఇక్కడ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ప్రతి విద్యార్థి కూడా ఈసారి కొత్తగా వచ్చినటువంటి అంశం ఏంటంటే
ప్రతి సెంటర్లో కూడా సీసీ కెమెరాల నిఘాలో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి విద్యార్థులు ఎలాంటి కూడా చూచిరాతలకు కానీ ఎలాంటి స్లిప్స్ కానీ మరి మాల్ ప్రాక్టీస్కి అయ్యేటటువంటి విధంగా ఎలాంటి చర్యలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా సూచించడము విద్యార్థులకు సూచించడం జరుగుతుంది. ప్రతి సెంటర్లో కూడా మెడికల్కి సంబంధించినటువంటి మెడికల్ అడ్వైజర్ కూడా అక్కడ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా నీళ్లు ఆ విద్యార్థులకు సంబంధించి వేసవికాలం కాబట్టి వేసవికాలానికి సంబంధించినటువంటి నీళ్లు తగు అన్ని రకాల సౌకర్యాలను అన్ని సెంటర్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రశాంతంగా విద్యార్థులందరూ కూడా ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా ఎలాంటి మానసిక ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా చదువుకోండి. ఇది ఒకటే గౌరవ కమిషనర్ కూడా ఈరోజు చెప్పడం జరిగింది. విద్యార్థులందరూ కూడా ఇవే ఎగ్జామ్స్ అంటే చివరి ఎగ్జామ్స్ కావు, మీకు అన్ని రకాలుగా ముందర అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరందరూ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అన్ని సెంటర్లో విద్యార్థులందరూ కూడా ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ విద్యార్థులు అందరూ కూడా ఎగ్జామ్స్ రాసి మంచి మంచి ఉత్తీర్ణత సాధించాలని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థులకు మరొక సూచన ఏంటంటే ఏ విద్యార్థి కూడా ఎలక్ట్రానిక్ వాచెస్కి సంబంధించినట్టు కానీ గాడ్జెట్కి సంబంధించి కానీ సెల్ ఫోన్ ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా సెంటర్లోకి తీసుకురాదని చెప్పి గౌరవ కమిషనర్ గారి ఆదేశాలు ఉన్నాయి. దాన్ని అందరూ కూడా తగు విధంగా గమనించగలరని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. అన్ని రకాల సౌకర్యాలు ఎగ్జామ్స్కి సంబంధించి అన్ని రకాల కూడా ఏర్పాట్లు సంపూర్ణంగా పూర్తి కావడం జరిగింది. రేపు ఎగ్జామ్స్ ప్రశాంతమైనటువంటి వాతావరణం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క సహకారం, మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క సహకారం, అదేవిధంగా పోస్టల్ డిపార్ట్మెంటు, ఆ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా తగు విధంగా అందరూ కూడా సహకారం సమన్వయంతో ఈ పరీక్షను ప్రశాంతంగా ముగించాలని చెప్పి గౌరవ ఉన్నత అధికారుల యొక్క ఆదేశాల ప్రకారం మేమందరం కూడా ఇద్దరం కస్టోడియస్గా మేము పనిచేస్తున్నాం 7 పోలీస్ స్టేషన్ల పరిధిలో. మేమందరం కూడా తప్పకుండా ఈ పరీక్షలు విజయవంతం కావాలని చెప్పి ఈ సందర్భంగా మీడియా ముఖంగా పత్రికా విలేకరులకు అందరూ కూడా సూచించడం జరుగుతుంది. CT Cable